కార్మిక సంక్షేమం కోసం అన్నిత్యం పనిచేసిన స్వర్గీయ కేఎల్ మహీంద్రా లోటు కార్మిక వర్గానికి ఏఐటీయూసీ నాయకత్వానికి తీరనిదని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి అన్నారు. గోదావరికని భాస్కర్రావు భవన్ లో సోమవారం సాయంత్రం స్వర్గీయ కేఎల్ మహీంద్రా 17వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు ఏఐటీయూసీ శ్రేణులు కేఎల్ మహీంద్రా చిత్రపటం ముందు పూలను ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటా కోసం పోరాడిన నాయకులు కేఎల్ మహీంద్రాని కొనియాడారు. తన కోసం కాకుండా ప్రతిక్షణం కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన కార్మిక నాయకులు కేఎల్ మహీంద్రా అని తెలిపారు. పదవుల కోసం కాకుండా కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడిన నాయకత్వం కలిగిన యూనియన్ ఏఐటీయూసీ అని వెల్లడించారు. కొన్ని రోజులైనా తరగని సమస్యలు, హక్కులు, పోరాటాలు చెప్పలేని అని ముఖ్యంగా మన సింగరేణి కాలేజ్ కంపెనీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కు అనుబంధంగా పనిచేసింది. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చరిత్ర తనకున్నది. ఈ సింగరేణి కంపెనీ ఈరోజు లాభాల వాటాలు తేవడానికి ముఖ్యంగా పాత్ర పోషించిన దానిలో ఆయన ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఫౌండర్. ఈ సింగరేణి కార్మికులు అంటే ఎనలేని ప్రేమతోని ఆయన మన హక్కులు చాలా సాధించారు. కేఎల్ మహీంద్రా గారు పశ్చిమ బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో శాంతినికేతన్లో చదువుకున్నారు. గొప్ప విద్యావేత్త. ఈసీఎల్, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, ఈసీఎల్లో ఆయన పని ప్రారంభించింది బొగ్గుగని కార్మికుల హక్కుల కోసమే. ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో ఏఐటీసీ ఫుల్ టైమర్గా, పార్టీ ఫుల్ టైమర్గా ఆయన యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బాధ్యులుగా వచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న కాలంలో సాయుధ పోరాటం చేసే మన నాయకులకు, సాయుధ పోరాటం చేసే వీరులకు ఆయుధాలు అందించే బాధ్యత కేఎల్ మహీంద్రా గారు చేపట్టడం జరిగింది. వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆయుధాలు సమీకరించి మన యోధులకు ఆయన ఆయుధాలు అందించే బాధ్యత తీసుకున్నాడు కామ్రేడ్ కేఎల్ మహీంద్రా. స్వాతంత్ర సమర యోధుడు. ఎమ్మెల్సీ ఒకనాడు చిన్న బజాజ్ చేతకు పైన తిరిగేవాడు. హైదరాబాదులో ఇంగ్లీషు, హిందీ 5-6 భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారు. ఆయన స్కూటర్ మీద తిరుగుతూ అనేక మందికి సేవ చేసినటువంటి మనిషి హైదరాబాదులో. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఏఐటీసీ ఆజీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, వేల్పల్లి నారాయణ, మాథాన మహేష్, ఎస్ వెంకటరెడ్డి, పర్లపల్లి రామస్వామి, మానాల శ్రీనివాస్, గుర్రం ప్రభుదాస్, ఎం సంపత్, పర్సరావి, ఊరాడి అంజన్న, కారంపొడి వెంకన్న, వేమ్ల అశోక్, ఎం సత్యనారాయణ, పిట్టమల్ల రాజు, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.